కిషన్ రెడ్డికే మొగ్గు కలిసి రానున్న మోడీ చరిష్మా. మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దానం. రెండో ప్లేస్ కే బీఆర్ఎస్ పరిమితం. సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ పై తాజా సర్వే అంటూ ఒకరోజు చూస్తా ఉన్నాం కదా. ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. ఏం లేదండి, కాంగ్రెస్ బీజేపీ ఏం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే బీజేపీని గెలిపించడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ ఒక 5 సీట్లు గెలిపించాలి, బీఆర్ఎస్ ఒక 5 సీట్లు, మొత్తంగా 10 సీట్లు గెలిపించాలనే కృతనిశ్చయంతో ఆ రెండు పార్టీలు పనిచేస్తుంది. దానికి సంబంధించిన ఆర్టికల్ తర్వాత లాస్ట్ చూపిస్తాను మీకు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్టికల్. ఒకవేళ ప్రయత్నిస్తే వేళ సికింద్రాబాద్ సెగ్మెంట్ రాజకీయం రంజుగా మారింది. ఈ స్థానాన్ని 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరిగి బరిలో నిలవగా, కాంగ్రెస్ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంతవరకు బయటికి రాలేదు. ఇప్పటివరకు కూడా ఏదో చిన్న మీటింగ్ అటెండ్ తప్ప ఎక్కడ ప్రచారం చేసినటువంటి దాఖలా అయితే లేవు వాస్తవంగా. అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు గౌడ్ పోటీలో ఉన్నారు. అయితే తాజాగా జన్ లోక్ పోల్ నిర్వహించిన సర్వేలో సికింద్రాబాద్ గడ్డపై మరోసారి కాషాయ జెండా ఎగరడం ఖాయమని తేలడం ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా కాగా ఈ సెగ్మెంట్ లో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా నాంపల్లి ఖైరతాబాద్ మినహా మిగతా 5 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితం కాబోతున్నదని ఆ సర్వే అంచనా వేసింది. కిషన్ రెడ్డి అనుభవంతో పాటు కేంద్రంలోని మోడీ చరిష్మాతో కాషాయ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తున్నాయని చర్చ జరుగుతుంది. దానం పైన వ్యతిరేకత ఏముంది చూద్దాం. ఈ సర్వే ప్రకారం బీజేపీ 36.77% ఓట్ షేరుతో మొదటి స్థానం దక్కించుకోబోతుండగా 31.5% ఓట్లతో రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి నిలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ మూడో స్థానానికి పరిమితం కాబోతున్నట్లు సర్వే అంచనా వేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన దానం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో కండువా మార్చి సికింద్రాబాద్ టికెట్ దక్కించుకున్నారు. అయితే క్షేత్రస్థాయిలో దానం పట్ల సానుకూలత కంటే వ్యతిరేకత ఎక్కువగా ఉన్నట్లు తాజా సర్వే అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్నప్పటికీ దానం థర్డ్ ప్లేస్ కు పడిపోవడం అధికార పార్టీ శ్రేణుల్లో కొంత ఆందోళన కలిగిస్తుంది. కాంగ్రెస్ బీజేపీ బిగ్ ఫైట్ ఇండియా టీవీ సిఎన్ ఎక్స్పోలో చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దానం నాగేందర్ కు అధికార పార్టీ అభ్యర్థిగా కొంత ప్లస్ పాయింట్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా గ్రౌండ్ లో తిరుగుతలేడు వాస్తవంగా. అదే విధంగా పద్మరావు గౌడ్ ఆల్రెడీ తన సికింద్రాబాద్ లో తన పట్టు నిలుపుకోవడం కోసం ప్రయత్నిస్తుంది తప్ప ఎక్కడ కూడా మిగతా నియోజకవర్గంలో ప్రచారం చేయలేని పరిస్థితుల్లో ఆయన కనబడతా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాబట్టి ప్రజలకు ఒక రకమైనటువంటి భావన ఏర్పడింది. ఆల్రెడీ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మళ్ళీ బై ఎలక్షన్ తెచ్చుకోవడం అవసరమా, అసలు మనకి ఎందుకు ఓటేయాలి? అదే మన కిషన్ రెడ్డి ఓటేస్తే ఆయన సెంట్రల్ మినిస్టర్ మళ్ళీ ఇంకేదో మంచి పొజిషన్ లో ఉంటాడు. నేషనల్ ప్రెసిడెంట్ బీజేపీకి జాతీయ అధ్యక్షుడు కావడానికి ఒక ప్రణాళిక జరుగుతూ ఉంది. అది కిషన్ రెడ్డి పెట్టాలని ఒక ప్రణాళిక కూడా జరుగుతూ ఉంది. సౌత్ ఇండియాకు ఒక మంచి అవకాశం వస్తూ ఉంది వాస్తవంగా. సికింద్రాబాద్ ప్రజలు దాన్ని ఎందుకు పోగొట్టుకుంటారు? మీరు రాసి పెట్టుకోండి. కిషన్ రెడ్డి గారు కనుక సికింద్రాబాద్ లో గెలిస్తే ఖచ్చితంగా సరే వరస్ట్ కేసులో ఆయన కేంద్ర మంత్రిగా అదే మంత్రి పదవిలో కొనసాగుతూ ఉంటారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే కనుక ఈసారి సౌత్ ఇండియాకు బీజేపీ జాతీయ నాయకత్వం బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటూ చాలా స్పష్టంగా కనబడుతోంది. అది కిషన్ రెడ్డి గారికే ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే సౌమ్యుడు ఎలాంటి అవినీతి మరకలేదు. గత 5 సంవత్సరాల్లో చాలా స్పష్టంగా పార్టీ కోసం చాలా కీలకంగా పనిచేసిండు. కేంద్ర మంత్రిగా కూడా ఆయన పైన ఒక్క విమర్శ కూడా లేదు వాస్తవంగా. సో అలాంటి వ్యక్తి మళ్ళా ప్రధాని మోడీకి చాలా ప్రియమైనటువంటి శిష్యుడు కాబట్టి అమిత్ షాకు చాలా దగ్గర సన్నిహితుడు కూడా మళ్ళా. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్ని కిషన్ రెడ్డి కలిసి వస్తున్నాయి. ఒకవేళ రేపటి రోజున ఈ తెలంగాణకు జాతీయ స్థాయిలో పేరు రావాలంటే ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు గెలిస్తే అవకాశం ఉంటాయని కోణంలో కూడా ఈరోజు ప్రజలు చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు వాస్తవంగా. సో రేపటి రోజున సికింద్రాబాద్ సంబంధించిన మా పార్లమెంట్ ఎంపీ జాతీయ అధ్యక్షుడు బీజేపీ అధికారంలో జాతీయ అధ్యక్షుడు అయిందంటే అది ఎవరికి గర్వకారణం? సికింద్రాబాద్ గర్వకారణం. కాబట్టి ప్రజలు ఆ కోణంలో ఆలోచిస్తున్నారు. వీళ్ళిద్దరిని గెలిపించుకుంటే ఏమొస్తుంది? మా అంటే బై ఎలక్షన్ వస్తుంది. అదే కిషన్ రెడ్డి గెలిపించుకుంటే ఏమవుతుంది? ఇది డెవలప్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ కు జాతీయ స్థాయిలో ఒక పేరు వస్తుంది ఒక ఆయన జాతీయ అధ్యక్షుడు అయితే. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజల్లో ఒక చాలా ఆసక్తిగా చర్చ జరుగుతుంది. చాలా సర్వేలలో చాలా మంది ఏంటంటే కిషన్ రెడ్డి ఓడిపోతారని అంటూ ఉన్నారు. కానీ ప్రజల్లో ఒక రకమైన చర్చ ఏంటంటే అది సికింద్రాబాద్ కు రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన మహాదశ రాబోతుంది, సికింద్రాబాద్ పేరు మారుమోగబోతుంటారు అనేటువంటి ఒక చర్చ కూడా బలంగా జరుగుతుంది వాస్తవంగా. సో అది ఎందుకు వదిలిపెట్టుకోండి ప్రజలు అంత ఈజీగా? దానం నాగేందర్ ఒకవేళ కాంగ్రెస్ నుంచి గెలిస్తే ఆయన ఏం చేయగలుగుతాడు? ఏం లేదు. సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకురాగలుగుతాడా? బీఆర్ఎస్ నుంచి పద్మరావు గౌడ్ గెలిస్తే ఏం చేయగలుగుతాడు? ఏమైనా తీసుకురాగలుగుతాడా? వీళ్ళను పార్లమెంట్ లో కనీసం మాట్లాడతాం నూరుపుతారా? అదే కిషన్ రెడ్డి అదే విధంగా ఇదో సికింద్రాబాద్ సంబంధించినటువంటి పనులు లేకపోతే కేంద్ర మంత్రిగా తనకు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వాస్తవంగా. ఎందుకు వదిలిపెట్టుకుని ప్రజలు వదిలిపెట్టుకోవడం? ప్లస్ ఫస్ట్ నుంచి కూడా
ఏంటంటే ఫస్ట్ నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా కానీ గత 40 సంవత్సరాల 50 సంవత్సరాల సికింద్రాబాద్ పార్లమెంట్ చరిత్రలో సెంట్రల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తే ఎంపీగా గెలిచేటువంటి పరిస్థితి ఉన్నది. మీరు మొదటి నుంచి ఒక లిస్ట్ తీసుకోండి, అంత అదే ఉన్నది వాస్తవంగా. దత్తాత్రేయ నుంచి మొదలు పెట్టుకుంటే అంత ముందు ఉన్నటువంటి పరిస్థితి మొదలు పెట్టుకుంటే ప్రతి దశలో కూడా అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, అన్ని కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. యా టికెట్ రాలేదని బీఎస్పీలో చేరుతాను. బీఎస్పీలా ఎందుకంటే బీఎస్పీ దేనికట టికెట్ ఇవ్వలే కదా కాంగ్రెస్. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు షాక్ తగిలింది. నాగర్ కర్నూలు ఎంపీగా 4 సార్లు గెలుపొందిన మందా జగన్నాథన్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు మంగళవారం వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలంపూర్ టికెట్ తనకు గానీ తన కుమారుడికి అయినా గానీ అవకాశం కల్పించాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోవడంతోనే ఆయన కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆశించినా అది దక్కలేక సీఎం రేవంత్ రెడ్డి కలిసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలం కావడంతో కాంగ్రెస్ పార్టీ వీడుతున్నట్లు మందా జగన్నాథన్ దిశకు తెలిపారు. అనంతరం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. నేడు బీఎస్పీ అధినేత్రి మాయావతి సమక్షంలో బీఎస్పీలో చేరి నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేస్తారని జగన్నాథన్ తెలిపారు. అది వరకు బీజేపీ గెలిపేందుకు ప్రయత్నం. కాంగ్రెస్ బీజేపీ నువ్వానేనా దాంట్లో స్టేట్ లో ఎన్ని సీట్లు ఉన్నాయి? ఉన్నాయి 17 సీట్లు, 9 బీజేపీకి, 9 నుంచి 10 బీజేపీ గెలుస్తుంది. కాంగ్రెస్ 7 నుంచి 8, ఇతరులు ఒకటి ఉన్నాయి. అవుట్ రైట్ కదా, దాని గురించి ఎందుకు ఇంతగానం? సో మొత్తానికి బానే వచ్చింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి 29 మావోయిస్టుల మృతి, అబూజ్బడ్ లో భారీ ఎన్కౌంటర్, నక్సల్ చరిత్రలోనే భారీ ప్రాణ నష్టం. మృతుల్లో డివిసిఎం నేత శంకర్రావు, ఆయన భార్య సుమన కూడా. శంకర్రావుపై 10 లక్షల రివార్డు, ఆయన స్వస్థలం భూపాలపల్లి జిల్లా, మా జిల్లానే. మావోయిస్టులు వినోద్ బావడే, లలిత, మాధవి, రాజు మృతదేహాల గుర్తింపు, వీరిపైన 10 లక్షల రివార్డులు. నక్సల్ కాల్పులో 2 పోలీసులకు గాయాలు. హెలికాప్టర్ రాయపూర్ ఆసుపత్రికి. ఆపరేషన్ కు తెలుగు అధికారి నేతృత్వం. AK-47 SLR ఇన్సాస్ తుపాకుల సీజ్. ఎన్నికల విధ్వంసానికి కుట్రలు, సకాలంలో సమాచారం. కుంబింగ్ మృతదేహాలు ఇంకా తరలించాల్సి ఉంది. వెల్లడించిన కాంకేర్ సీనియర్ ఎస్పీ కళ్యాణ్. నెల వ్యవధిలోని 54 మంది నక్సల్స్, గడిచిన 3.5 నెలల్లో 79 మంది మృతి. అంటే సో ఖచ్చితంగా నాకు తెలిసి మావోయిస్టుల మొత్తం ఏదేసే కార్యక్రమం జరుగుతున్నట్టు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అనన్య ప్రతిభ, సివిల్స్ లో 3వ ర్యాంక్ సాధించిన పాలమూరు యువతి. స్వీయ సన్నద్ధతతో తొలి ప్రయత్నంలోనే ఘనత. తెలుగు రాష్ట్రాలకు చెందిన 40 మంది ఎంపిక. ఇది బిగ్గెస్ట్. ఉత్తరప్రదేశ్ యువకుడు శ్రీవాత్సవ 2వ స్థానంలో, ఒడిశాకు చెందిన అనిమేష్, అదే అవినాష్ అయితే కేరళ వాసి సిద్ధార్థకు 4వ ర్యాంక్. ప్రస్తుతం IPS ఇంట్లో చెప్పకుండానే సివిల్స్ కు హాజరు. UPSC ఫలితాల వెల్లడి. దేశవ్యాప్తంగా అర్హత సాధించిన 1016 మంది. మీ కృషి దేశ భవిష్యత్తును